హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు వెయిట్ లాస్ చూసి చూసి మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది. అందుకనే నా వ్లాగ్స్ కూడా ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు. ఇక ప్రతి ఒక్కరు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి, హాలిడేస్కి ఎటు వెళ్ళాలి అని ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు హాలిడేస్ కోసం. ఇక్కడైతే మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారండి. మా ఇంటికి అయితే గెస్ట్లు వచ్చారు. ఎవరో తెలుసా? మా ఆడపడుచు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? రాజమండ్రి నుంచి వచ్చారనమాట. ఆంధ్రాలో నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఇగోండి వాళ్ళ బాబుతో వచ్చారనమాట. ఒక 2 days టైం స్పెండ్ చేద్దాము, అలా అలా తిరిగి వెళ్దామని చెప్పేసి వచ్చారు. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే వచ్చారు. ఎలా ఉన్నారండి సాధన గారు? ఓకే ఓకే. భక్తికి ఎంసెట్ కూడా అయిపోయింది, ఖాళీ. ఇప్పుడైతే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం అందరం కలిసి. ఇప్పుడు మేము ఉన్నాడు చూసాడా, ఈడో పెద్ద కోతులు అంటాడు అనమాట. అదిగోండి డిస్టర్బ్ చేయడంలో పెద్ద అనమాట. సాధన గారు ఏంటి ప్లాన్స్ అండి టుడే? చెప్పండి సాధన గారు, సిగ్గుపడుతున్నారా ఏంటి? సో మా అత్త వచ్చింది, సిగ్గుపడుతుంది. ఆమె ప్లాన్స్ నేను చెప్తా. వచ్చింది, తినింది, తిరుగుతుంది, అంతే, పడుకుంటది. సింపుల్. ఎల్లుండి వెళ్ళిపోదు, ఏం లేదు, నథింగ్. అత్త కెమెరా లేనప్పుడు అన్ని మాట్లాడుతుంది, కానీ కెమెరా ఉన్నప్పుడు ఒక్క శబ్దం రావట్లేదు. ఎందుకండి చెప్పండి మీరు? శబ్దం ఒక్కటి రావట్లేదు. ఆ మాటలు కూడా నా అల్లుడే మాట్లాడతాను. చెప్పండి మేడం, మేడం చెప్పండి మేడం. అత్త మాటలు కూడా అల్లుడే మాట్లాడుతున్నాడు అంట, అందుకే అత్త మాట్లాడుతున్నా. సిగ్గుపడుతుంది, ఫస్ట్ టైం కదా, అలవాటు అయిపోతే అత్తకు కూడా ఓపెన్ అవుతులే. సో ఇవాళ అయితే మనం సాయంత్రం చల్లబడ్డాక వండర్లాకైతే వెళ్ళిపోతున్నాము. చల్లబడ్డాక గైస్ 2 అయింది, 2-3 అయింది. చల్లబడ్డాకంట ఈ టైంకి ఎవడైనా పోతాడా వండర్లా? చల్లబడ్డాక మీన్స్ 5:35 అలాగా. అప్పుడైతే చల్లబడుద్ది కదా, అర్ధరాత్రి దేవాల పక్కన ఆడవచ్చు. వాళ్ళ మేనత్తనైతే ఒక్క ఆట ఆడేసుకుంటున్నాడండి నా కొడుకు. వీడికి సందు దొరకడమే ఆలస్యం, మంచిగా దూరిపోతాడనమాట అత్తల మీద చక్కగా. అంతే కదా, పిల్లలు అలాగే సరదాగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, కజిన్స్ అందరితో కూడా. తను కొత్తగా మనకి యూట్యూబ్లో కనిపిస్తుంది కాబట్టి కొంచెం మొహమాటంగా ఉంది, అందుకనే మాట్లాడట్లేదు. రాను రాను మన బ్లాగ్స్లో కనిపించడం అలవాటు అయిపోయింది అనుకోండి, తను కూడా ఓపెన్ అవుతుంది. ముందు ముందు బ్లాగ్స్ మీరు కూడా చూస్తూ ఉండండి. అలాగే మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సమ్మర్లో మీరు వెకేషన్కి ఎటు వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే అందరం కలిసి మా పెద్దపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పిల్లలంతా ఒక రూము, పెద్దవాళ్ళందరం హాల్లో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాము. అయితే అక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. ఇక్కడ నుంచి మెట్రోలో అలా సరదాగా ఐక్య వరకు వెళ్ళొద్దామని అయితే డిసైడ్ అయ్యాము. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఇక అందరం కలిసి అయితే బయలుదేరాము. అయితే ఇప్పుడు ఐకియాకి వెళ్ళబోతున్నాం. రాయదుర్గ్లో దిగాము, ఐకియా వరకు నడుస్తూ వెళ్తున్నాం. నాగోల్ వరకు వెహికల్ తీసుకొని వెళ్ళి నాగోల్లో వెహికల్ పార్క్ చేసుకొని అక్కడ నుంచి రాయదుర్గ్కి డైరెక్ట్గా వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉంటుంది కాబట్టి మధ్యలో చేంజ్ అయ్యేది ఏమీ ఉండదు కాబట్టి అలా వెళ్ళిపోయాము. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఐకియాకి, ఫస్ట్ టైం వెళ్ళాను. ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో, ఇవి రియల్ ఫ్లవర్స్ అండి, సేమ్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ ఇవి ప్లాస్టిక్వే అనుకున్నాను, తర్వాత అర్థమైంది అవి రియల్ ఫ్లవర్స్ అని. కానీ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు, హోమ్ ఫర్నిచర్ కోసం చూసే వాళ్ళు, అలాంటి వాళ్ళు బాగా మంచిగా షాపింగ్ చేయొచ్చు అని అయితే అనిపించింది నాకు. మనం అంతగా ప్లానింగ్ లేకుండా వెళ్ళామంటే షాపింగ్ చేయడానికి కూడా ఏమీ అర్థం కాదు. మేము ఒక 2-3 థింగ్స్ అయితే తీసుకున్నాము. సెల్ఫ్ బిల్డింగ్కి వెళ్ళాము. పిల్లలు నేను చేస్తా అంటే నేను చేస్తానని స్కాన్ చేసుకుంటున్నారు ఇక్కడ. అలా అక్కడి వరకు వెళ్ళి తిరిగి ఇంటికైతే వచ్చేసి అలిసిపోయి తినేసి పడుకున్నామండి. ఆ రోజంతా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. మమ్మల్ని తీసుకెళ్లకుండా వీళ్ళందరూ వండర్లోకి వెళ్తున్నారు. చూడండి ఎవరు వీళ్ళంతా అంటే మా 2 పిల్లలు, మా ఆడపడుచు వాళ్ళ ఆయన, మా ఆయన, అలాగే మా ఆడపడుచు వాళ్ళ బాబు, వీళ్ళ 5 కలిసి వెళ్తున్నారు. మేమిద్దరం వెళ్ళట్లేదు. ఓయ్ టాటా, బై బై, సీ యూ. బాగా ఎంజాయ్ చేసి రండి, టాటా. ఆడపడుచు వాళ్ళు 2 daysకే వచ్చారండి, 2 daysే ఉన్నారు. ఫస్ట్ డే చార్మినార్, బిర్లా టెంపుల్, అలాగే ఐక్య వరకు వెళ్ళొచ్చేసాం కదా, ఆ డే తొందరగానే గడిచిపోయింది. సెకండ్ డే మాత్రం పిల్లల కోసం అనమాట. సో వండర్లా అయితే వెళ్ళిపోయారు. నేను మా ఆడపడుచు వేరే పనులు ఉండడం వల్ల అయితే వెళ్ళలేకపోయాము. మా వారు, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళారండి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు. ఎందుకంటే ఇంకా వండర్లా అంటే పిల్లల కోసమే కట్టినట్టుగా ఉంది ఆ ప్లేస్.
ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా వాటర్ గేమ్స్, వాటర్ రైడ్స్ అదిగోండి ఫుల్గా ఎంజాయ్ చేశారంట. మార్నింగ్ వెళ్ళారండి, వీళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో వీకెండ్ వెళ్ళారు కాబట్టి ఇంకా రష్ అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఉంది. దానివల్ల ప్రతిదీ ఎక్స్పెన్సివే ఉంటుందండి. వీకెండ్ లో ఎవరైనా వండర్లాకి వెళ్ళాలనుకున్నప్పుడు వీక్ డేస్ లో వెళ్తే చార్జ్ ప్రైస్ కూడా తక్కువ అన్నమాట. వీక్ డేస్ లో వామ్మో ఇదిగో చూసారు అన్ని రైడ్స్ అయిపోయినాయి. ఇక రోలర్ కోస్టర్ ఇది చూస్తేనే నాకు భయం వేస్తుందండి. వీళ్ళు ఎలా ఎక్కారో అనిపిస్తుంది. మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు చాలా ధైర్యవంతులు నాకంటే. అసలు నాకు ధైర్యం అనేదే లేదు నిజం చెప్పాలంటే. ఇలాంటి రైడ్స్ నేను ఏమీ చేయలేను. చక్కగా వాళ్ళు అన్ని రైడ్స్ లో పార్టిసిపేట్ చేశారు. మా ఆడపడుచు వాళ్ళ బాబు కూడా అన్ని రైడ్స్ చేయలేదు, వాడికి కూడా చాలా భయం. వాళ్ళు 2 days ఉండేసి టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన రోజే మేము కూడా హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్కి అయితే బయలుదేరాము. భక్తి ఎగ్జామ్స్ అది అయిపోయాయి కదా, తనని కూడా ఇంటికి వచ్చి చాలా డేస్ అవుతుంది, ఎటు వెళ్ళలేదని చెప్పేసి ఛత్తీస్గఢ్కి అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము వచ్చే ముందు రోజు వాళ్ళు వండర్లాకి వెళ్ళారు కాబట్టి పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు. ఇక వచ్చే రోజు కూడా వాళ్ళ అత్త వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎర్లీ మార్నింగే లేచిపోయారు. దానివల్ల వాళ్ళకి నిద్ర సరిపోలేదన్నమాట. సో ఇక కార్లో కొద్దిసేపు అలా పడుకున్నారు. ఇక్కడ లంచ్ టైం అయిందని చెప్పేసి ఆగి భోజనం చేసేసి మళ్ళీ తిరిగి ప్రయాణాన్ని అయితే కొనసాగించేసాము. ఆల్మోస్ట్ 1 year అయితే అయిపోయిందండి ఇంత లాంగ్ ట్రిప్కి వెళ్ళి. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు మాటిమాటికి తెలంగాణ వచ్చేవాళ్ళం, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత వెళ్ళింది ఎటు లేదు. ఇక మేమైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర 1 day స్పెండ్ చేసి అయితే ఇంటికి బయలుదేరుతున్నాము మళ్ళీ ఛత్తీస్గఢ్కి. ఇగోండి ఇక్కడ కూడా ఏదో అనుకున్నారు, అక్క తమ్ముడు మొహం మార్చేసింది ఆ కూతురు. ఇక ఫ్యామిలీ అందరినీ కలిస్తే ఆనందమే వేరు. వాళ్ళని వదిలేసి వెళ్ళాలని కూడా అనిపించదు, కానీ తప్పదు కదా. మనం పెరిగి పెద్దవాళ్ళమై పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బరువులు బాధ్యతలు అయితే వచ్చేస్తాయి కాబట్టి తప్పదు. కొన్ని చేయాలనిపించకపోయినా చేయాల్సి వచ్చింది. అలా మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాము. నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి.